మంత్రి పదవులు ఉండి కూడా తర్వాత ఏం చేసుకోలేకపోయారు. అట్లా కాకుండా ఈ దఫా ఏమన్నా స్ట్రాంగ్ ప్లాన్ వేసుకుందాం అనుకుంటుందేమో, మేబీ అనుకుంటుందేమో, అంతే తప్పించి అంటే ఆ విధంగా 4 స్థానాలు వస్తే బలపడ్డాము అనే చర్చ ఉంటుందిలే అని ఏమన్నా అనుకుంటుండొచ్చు కదా. అనుకోకూడదని ఏం లేదు కదా, అంతే కదా అనుకోవచ్చు. ఢిల్లీ అప్డేట్ ఏంటి? బాబు గారు వెళ్ళారు, ఒక రకంగా అత్యవసర భేటీ అని చెప్పాలి. ఆయన ఏదో ఒక ప్రపోజల్ పెట్టొచ్చారు, ఒక ఆఫర్ ఇచ్చొచ్చారు అనేది, అంటే అనఫిషియల్ ప్రకటన, ఇదంతా అఫీషియల్గా అయితే ఏం రాలేదు. అంటే బేసిక్గా 12వ తారీఖుకు ఒక స్పష్టత వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది వరుస చర్చలు. యాక్చువల్గా నిన్న చంద్రబాబు వెళ్ళిన టైంలో కూడా వరుసగా 4 మీటింగులు జరిగినాయి. అందులో ఛత్తీస్గఢ్ సంబంధించిన రాజకీయాల మీటింగ్ జరిగింది, అట్లాగే రాజస్థాన్కి సంబంధించిన మీటింగ్ జరిగింది. అట్లాగే అంటే ఒక్కొక్క రాష్ట్రం సంగతి తెలుస్తున్నారు కూర్చుని. అమిత్ షా అదే పని మీద ఉన్నారు అనమాట. అందులో భాగంగా చంద్రబాబు గారికి 11:30కి అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళారు, కలిశారు. ప్రస్తుతం మనకి వినబడుతున్నటువంటి మాట ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆఫర్ చేసినటువంటిది 4 ఎంపీ స్థానాలు, 7 ఎమ్మెల్యే స్థానాలు ఆఫర్ చేసిందని. అది 5 బీజేపీ 5 ఎంపీ స్థానాలు, 7-8 అసెంబ్లీ స్థానాల వరకు అవకాశం ఉందన్నటువంటి మాట వినబడుతుంది. ప్రస్తుతం మ్యాక్సిమం 5 పార్లమెంట్ స్థానాలు, 7 దాకా అసెంబ్లీ స్థానాలు అన్నటువంటి రూట్లు ప్రస్తుతం ఉండొచ్చు. అంత తక్కువకి యాక్సెప్ట్ చేస్తుందా బీజేపీ? మరి అదే ప్రపోజల్ అక్కడ